ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ మహిళా కార్మికులు డిపోల ఎదుట నిరసనకు దిగారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించి కార్మికుల నిరసనలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా డిపోల వద్ద పెద్ద ఎత్తున ఆర్టీసీ కండక్టర్లు కార్మికుల ధర్నా అయితే కొనసాగుతుంది. నిరసన కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే డిపోల వద్దకు పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు కూడా చేరుకొని నిరసన తెలుపుతున్నారు. చాలామంది మహిళా ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎన్నింటికి వచ్చారు, ఎట్లా నడుస్తుంది, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన ఉంది? మేము తెల్లారుజామున 3 గంటలకే వచ్చాము సార్. తెల్లారుజామున 3 గంటలకే ఇక్కడ రావడం జరిగింది. మేము కొత్తగా కోరుకునేది ఏమి సార్, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన మా ప్రభుత్వ విలీనం గురించి, యూనియన్ల పునరుద్ధరణ గురించి మీరు ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టిన కొన్ని విషయాల్ని, మహాలక్ష్మి పథకాన్ని మేము మొట్టమొదటిసారిగా దిగ్విజయంగా కొనసాగించి సక్సెస్ చేసినాం. అదే మేనిఫెస్టోలో మా ప్రభుత్వ విలీనం కూడా ఒకటి ఉంది సార్. దాన్ని గుర్తించి ఈ సమస్యలు పరిష్కరించి ఈ ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం కాకుండా చూసుకోవాలని ఆశిస్తున్నాం సార్. మీరు చెప్పండి అమ్మా, మరి పొద్దున్నే వచ్చారు, ధర్నాకి దిగారు, మరి ప్రభుత్వం నుంచి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా, ఎట్లుంది? మరి మీ యూనియన్ నేతలు ఏం చెప్తున్నారు? మేము ఒకటే అండి, కేసీఆర్ గారి హయాంలో మేము 55 రోజులు సమ్మె చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు నాశనం అయిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు, ఆర్టీసీ కార్మికులను ఏడిపిస్తే అని చెప్పిండు. ఇప్పుడు మమ్మల్ని మళ్ళీ రోడ్డును పడేసి ఇలాంటి సమ్మె చేయడానికి రేవంత్ రెడ్డి గారు కారణం అవుతారని మేము ఎప్పుడు అనుకోలేదు. కావున మీరు పెట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆర్టీసీ వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. మేము ఖచ్చితంగా గవర్నమెంట్ అవుతామని మేము 100% నమ్మినాం, ఓట్లు వేసినాం, మిమ్మల్ని గెలిపించినాం. కానీ చివరికి మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద ధర్నా చేసే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిద్దని మేము ఎప్పుడూ అనుకోలేదు. కావున దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మా ఆర్టీసీ కార్మికుల్ని, మా కష్టాలని చూసి మమ్మల్ని ఈ కష్టాల నుంచి బయట పడవలసిందిగా ఆయన్ని మేము వేడుకుంటున్నాం. కానీ మేమేమి డిమాండ్ చేయటం లేదు, ఓన్లీ మేము అడుగుతున్నాం, సార్ మమ్మల్ని విలీనం చేయండి, విలీనంలో అనుమతించండి. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా జరుగుతుంది ధర్నా? 100% సక్సెస్ అయింది సార్, కావాలనే కోరుకుంటున్నాం మేము. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు చెప్పారు కదా, 6 గ్యారంటీల్లో ముఖ్యంగా ఫస్ట్ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అది దిగ్విజయంగా విజయం అయింది అని అంటే అది ఆర్టీసీ కార్మికుల వల్లనే, అది డ్రైవర్ కండక్టర్ల వల్లనే అది సక్సెస్ అయిందండి. ఆ కృతజ్ఞత కూడా లేకుండా మా మీద కొంచెమైనా మాకు మొండి వైఖరి చూపించడం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని, మేము డిమాండ్ కూడా 3 డిమాండ్లే కోరుకుంటున్నామండి. 2 PRCలు, 1 విలీనము, 3వది యూనియన్లు పునరుద్ధరించాలి, అంతే. మీరు చెప్పండి అమ్మా, ఏ టైంకి వచ్చారు? పొద్దున 3కి వచ్చామండి. 3కి వచ్చాము, ఇక్కడే ఉన్నాం మేమందరం కూడా. మేము అడిగేది ఒకటే అండి, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాం ప్రభుత్వం రాగానే అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. కానీ మెయిన్ చెప్పిన పాయింటే ఆయన మర్చిపోయి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మేము బస్సులలో చేసేదంతా ఆయనకు తెలుసు, మేము ఎలా ఉద్యోగం చేస్తున్నాము, ఎలా వస్తున్నాము, పిల్లల్ని వదిలిపెట్టి మా వచ్చే జీతాలు కూడా చాలా తక్కువగా వస్తున్నాయి. అయినా సరే మేము సర్దుకుపోతూ మేము ప్రజలకు సేవ చేస్తున్నాం తప్పితే మేము మిగతా డిపార్ట్మెంట్ లెక్క ఏదో మామూలుగా వచ్చి పోవట్లేదు. కాబట్టి మమ్మల్ని కొంచెం అర్థం చేసుకొని, మా బాధలను అర్థం చేసుకొని మమ్మల్ని కొంచెం గట్టెక్కిస్తారని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు. ఇది మొత్తం మీద మహిళా కార్మికులు అయితే పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. చాలా వరకు కూడా ఉదయం 3 గంటలకే వచ్చి డిపోల వద్ద అయితే కూర్చొని నిరసన తెలుపుతున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం వినకుంటే తీవ్రతరం చేస్తాం సమ్మెనంటూ కూడా మహిళా కార్మికులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం ఖమ్మం డిపో వద్ద కనపడుతుంది. ఇక్కడ ప్రస్తుతం గణేష్ ఖమ్మం జిల్లా.